హాయ్ అండి. ఈరోజు నేను సజ్జ పోలెలు చేసి చూపిస్తున్నాను. దీన్ని సజ్జ పోలెలు అంటారు, స్వీట్ పూరి అని కూడా అంటారు. ఫస్ట్ మనము ఒక కప్పు రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని రవ్వని పక్కకు పెట్టుకోవాలి. అది ఉప్మా రవ్వ. అదే పాత్రలోకి కొన్ని నీళ్లు పోసుకొని, ఎక్కువ పోసుకోవద్దు, చూసి పోసుకోవాలి. ఒక కప్పుకు ఒక చెంబు, చిన్న చెంబు వాటర్ పోసుకున్నాను. పోసుకొని బాగా వేడి అయిన తర్వాత, పొగలు పొగలు వచ్చిన తర్వాత మనము రవ్వ ఫ్రై చేసుకుని ఉంది కదా, అది కూడా మనము ఈ వాటర్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. స్లోగా వేసుకోవాలి, లేకపోతే ముద్దలు ముద్దలుగా కట్టిపోతుంది అన్నమాట. అందు గురించి కొంచెం కొంచెం నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే గట్టిగా అయిపోయి ఇట్లా ముద్దలు ముద్దలు అవుతుంది అన్నమాట. మంచి కలుపుతుంటే స్మూత్గా ఉంటుంది అన్నమాట. చేసేటప్పుడు మంచిగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇట్లా ముద్దలు ముద్దలు ఉంటే గట్టిగా అయిపోతే చేయడానికి కొంచెము కష్టమవుతుంది అన్నమాట. అందు గురించి కలపాలి, అప్పుడప్పుడు కలుపుతుండాలి తీసి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇది తొందరనే అయిపోతుంది హల్వా. ఫస్ట్ హల్వా అంతా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు హల్వా అయిపోయింది, దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాము. చల్లారాలి, ఇది చల్లారితేనే మనకు చేసుకోవడానికి వస్తుంది అన్నమాట. గట్టిగా కావాలి. ఇట్లా చూడండి, ఇప్పుడు పలసగా ఉంది కదా, చల్లారి గట్టిగా అవుతుంది, దగ్గరకు అవుతుంది అన్నమాట. నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అంతా గట్టిగా అవుతుంది అన్నమాట. మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్లారి ఇట్లా గట్టిగా కావాలి. ఇట్లా గట్టిగా ఉంటేనే మనకు చేయడానికి మంచిగా వస్తుంది అన్నమాట. పలసగా ఉంటే చేయడానికి రాదనమాట. ఆయిల్లో అంతా ఇచ్చుకపోతుంది అన్నమాట, పగిలిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, సగం కప్పు మైదా, కొంచెం ఒక పిడికడంతా రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలాచి కూడా దంచేసుకోవాలి, ఒక 2 ఇలాచీలు. చూపేయడం మిస్ అయిపోయింది. ఇప్పుడు అంతా మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. ముద్ద చేసుకోవాలి. కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా చేసుకోవాలి, మరి అంత గట్టిగా కాదు, చపాతీ కన్నా కొంచెం లైట్గా. ఇప్పుడు అంత ముద్దంతా వేసుకొని పక్కకు పెట్టుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు మనము అది పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని ఇలా చుట్టుకొని, మనము హల్వా చల్లారింది కదా, అది కూడా అందులోకి పెట్టుకొని ఇట్లా చేసుకోవాలన్నమాట, స్టఫ్ చేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోవాలన్నమాట, మందం లాంటిది కవర్ తీసుకొని దానికి ఆయిల్ రుద్దుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనం సేమ్ పోలేలు ఎట్లా చేస్తామో అట్లనే చేయవచ్చు. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ప్రెస్ చేసుకుంది ఉంది కదా, ఇది ఈ పూరి అందులోకి ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా చూడండి, ఆయిల్ రుద్దుతుండాలి పేపర్కు. పేపర్కు ఆయిల్ రుద్దితే మనం ఇట్లా తీయంగానే వచ్చేస్తుంది అనమాట, ఊడొస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు ఫ్రై చేయాలి. ఒక్కొక్కటే వేసుకోవాలి, కావాలంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్కొక్కటి అయితేనే మంచిగా ఫ్రై చేయడానికి ఉంటుంది, లేకపోతే రెండు రెండు వేస్తే రాదనమాట. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఇవి 15 days ఉంటాయి, ఏం ఖరాబ్ కావు, నిల్వ ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారనమాట స్వీట్ పూరి. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసిన సజ్జ పోలెలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.